అందరికీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నిన్నటి నుంచి బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మీ అందరికీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇలా. అండ్ అట్ ద సేమ్ యాక్చువల్లీ నేను ఈ ఫంక్షన్కి ఒక రకంగా సెల్ఫ్ ఇన్వైట్ ఇది. ఎందుకంటే నేను మొన్నే టీజర్ చూసిన వెంటనే నరేష్కి ఫోన్ చేశాను. నరేష్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ నేను అన్నమాట, ఏదో చేయాలని ఉంది రైట్ సినిమాకి, నేను ఏం చేయగలను, నాకు ఇది డేట్స్ కూడా ఉన్నాయి మధ్యలో, షూటింగ్ మధ్యలో రేపు పొద్దున్న యాక్చువల్లీ కాశ్మీర్కి వెళ్ళిపోతున్నాను హిట్ 3 షూటింగ్కి. అండ్ లక్కీ ఏంటంటే కరెక్ట్గా టైంకి కుదిరింది మా అందరికీ. అండ్ దెన్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా చాలా యూనో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ ఈ సినిమా నేను ఆ రోజు ఫోన్ చేసిన వెంటనే నరేష్కి నేను చెప్పిన మాట, హిట్ అయిపోయింది ఆల్రెడీ ఫిక్స్, ఇది బ్లాక్ బస్టరా ఏ రేంజ్ అన్నది లెట్ ద టైం డిసైడ్ అని చెప్పాను. అండ్ ఏదో ఒక రకంగా నాకు ఈ సినిమా ప్రాసెస్లో నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది అని చెప్పాను. అందుకే వాడు ఇందాక థ్యాంక్ యూ చెప్తుంటే అదంతా నిజం కాదు, ఎందుకంటే నాకు నేనే చెప్పుకొని నేనే వస్తానని చెప్పి ఈరోజు వచ్చాను ఇక్కడికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే ఆబ్వియస్లీ టీజర్ కానీ ట్రైలర్ కానీ రెండు అదిరిపోయినాయి. అండ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. చాలా రోజుల తర్వాత ఐ థింక్ డెఫినెట్గా నరేష్ హిట్ కొడతాడు అన్న ఒక నమ్మకం ఆడియన్స్లో కూడా వచ్చేసింది ముందే, రిలీజ్కి ముందే. అండ్ దట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ ముఖ్యంగా నేను సుబ్బు గురించి మాట్లాడాలి. ఎక్కడున్నాడు? ఇందాక మైక్ పట్టుకుని బాగా డ్యాన్స్ చేసావు, ఊగిపోతున్నా. Subbu was my favorite assistant director. And మజ్ను సినిమా చేస్తున్నంతకాలం నేను ఎప్పుడు సుబ్బుని అడుగుతుండేవాడిని, ఏం అవసరం ఉన్నా, ఏం చెప్పాలన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా ఆన్ సెట్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, అది సుబ్బు. వన్ మ్యాన్ షో లాగా నడిపాడు ఆ సినిమాని కూడా ఆ టైంలో. అండ్ విరించి నోట్లో మాట రాదు అసలు. సో విరించి మాట అన్నీ సుబ్బువే అయ్యి ఆ సినిమాని ముందుకు నడిపాడు. సో ఆ సినిమా సక్సెస్లో సగం క్రెడిట్ సుబ్బుది కూడా. అండ్ నాకు ఎప్పుడూ అనిపించేది సుబ్బు, నేను చాలా ఆ టైంలో నేను సెట్లో కూడా మిగతా వాళ్ళందరికీ చెప్తుండేవాడిని, ఫస్ట్ డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. అండ్ త్వరలోనే మోస్ట్లీ అదే లాస్ట్ ఫిల్మ్ అనుకున్నా, అదే లాస్ట్ ఫిల్మ్ అనుకుంటా కదా, ఆ తర్వాత ఏడీగా, అంతే ఏడీగా. ఐ థింక్ నేను ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఫిక్స్ అయిపోయి ఆపేసినట్టున్నాడు ఏడీగా పనిచేయడం. సో అండ్